ప్రతి భారతీయుడు దారుణాన్ని మర్చిపోలేకపోతున్నారని చెప్పి మోదీ గుర్తు చేశారు. కష్టకాలంలో భారత్ ఏకతాటిపై నిలిచిందన్నారు. కశ్మీర్ అభివృద్ధిని చూడలేకే ఈ దాడులు చేస్తున్నారంటూ ఆవేదనకు గురయ్యారు మోదీ. సో పాకిస్తాన్కి అంతకంతకు కూడా డెఫినెట్గా మృత్యు పంచాల్సిన సమయం ఆసన్నమైంది. ఉగ్రదాడి ఘటనలో జరిగిన తర్వాత ఒక్కసారిగా భారత్ అంతా ఏకమైంది. మన వాళ్ళ తోడుగా ఉన్నాము. అక్కడ మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి న్యాయం చేకూరుస్తామన్నారు. అంటే ఎలా న్యాయం జరుగుతుంది? ఆ ఉగ్రదాడిలో ఎవరైతే పాల్గొన్నారో ఇంకోసారి ఉగ్రవాదాన్ని అంటేనే, ఉగ్రవాదం పేరెత్తాలంటేనే, ఉగ్రవాదులు ఎవరైనా నిజంగానే ఇటువంటి దాడికి పాల్పడాలి అంటేనే, భారత్ పేరు చెప్తేనే వారందరికీ ముచ్చెమటలు పట్టేటువంటి సిచ్యువేషన్ రాబోతోంది అనేటువంటి సంకేతాన్ని ఇచ్చారు. ఒకసారి మన్ కీ బాత్లో మోదీ ఏం మాట్లాడారో చూద్దాం. आज जब मैं आपसे मन की बात कर रहा हूं तो मन में गहरी पीड़ा है.